ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాపాస్ యాప్తో కాటన్ కొనుగోళ్లు ఆందోళన కలిగిస్తోంది. ఆదివాసీ గూడాల్లో నెట్వర్క్ ప్రాబ్లమ్స్ తో సమస్యలు ఎదురవుతున్నాయన్నారు గిరిజన రైతులు. ఆండ్రాయిడ్ ఫోన్లలో స్లాట్ బుకింగ్ తెలియక కొత్త పద్ధతి కొనుగోళ్లతో నష్టపోతామంటున్నారు రైతులు. పాత పద్ధతిలోనే పత్తిని కొనుగోలు చేయాలని అధికారులను కోరుతున్నారు రైతులు. కాపాస్ యాప్తో పత్తి కొనుగోళ్ల ఆందోళనపై మరిన్ని డీటెయిల్స్ అంజయ్య అందిస్తారు. కపాస్ యాప్ రైతులకి శాపమైంది, పాపమైంది. అదేవిధంగా అమ్ముకుందామంటే అడ్డం తిరుగుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో రైతులతోని కలెక్టర్ రాజర్షి షా ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. అయినప్పటికీ కూడా రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. ముఖ్యంగా యాప్ మాకు ఏదైతే అమ్ముకుందామంటే అడ్డం జరుగుతుంది. ప్రధానంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంటేనే ఏజెన్సీ ప్రాంతం ఉంటుంది. ఈ ప్రాంతంలో ఆన్లైన్లో స్లాట్ బుకింగ్ చేసుకోవాలంటే తీవ్రమైన ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు ఉన్నాయని రైతులందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా రైతులు ఉన్నారు, అదేవిధంగా రైతు సంఘాలకి సంబంధించిన నాయకులు మనతో పాటు ఉన్నారు. వారిని తెలుసుకుందాం. అన్న, ఈ కపాస్కు సంబంధించిన యాప్తో ఏమైనా సమస్యలు ఉన్నాయా? అన్న, చాలా సమస్యలు ఉన్నాయి. ఒక రకంగా చూసినట్టయితే అసలు కపాస్ కిసాన్ యాప్ అనేది చాలా రైతులకు సంబంధించినటువంటి రైతులకు ఉపయోగపడే విధంగా కాదు. ఒక రకంగా ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసుల జిల్లాతో ముడిపడి ఉన్నటువంటి ల్యాండ్, ఉన్నటువంటి భూమి, అదేవిధంగా పీపీ ల్యాండ్స్ ఉన్నాయి, ఇక్కడ టెర్నెట్ ఫార్మర్స్ ఉన్నారు. అదేవిధంగా ఓల్డేజ్ ఉండి తన పేరిట మనం ఎప్పుడైతే పంట నమ్ముకోవడానికి వీలు పడుతుందని చెప్పేసి కిసాన్ యాప్ తీసుకొచ్చారో తన రానటువంటి పరిస్థితి, తన మంచాలు ఉంటాడు, మార్కెట్ ఏమో రానటువంటి పరిస్థితి. అదేవిధంగా అనారోగ్యం పాలై లేదా టెర్నెట్ ఫార్మర్స్ అయి ఉండి, ఇప్పుడు అన్నారు టెర్నెట్ ఫార్మర్స్ అనేది అసలు యాక్చువల్గా భూ యజమానికి ఎలాంటి సంబంధం లేకుండా అగ్రికల్చర్ వ్యవస్థ అనేది ఏఈఓల క్లస్టర్ పరిధిలో ఉన్నటువంటి ఏఈఓలు వీళ్ళంతా సర్వే చేసి అసలు టెర్నెట్ ఫార్మర్స్ అనేది జెన్యూన్ ఉన్నప్పుడు తన పేరిట అమ్ముకునేటువంటి హక్కుగా కల్పించాలి. గత 2018 కానీ 19-20 వరకు కౌలు రుణార్థ చట్టాన్ని అమలు చేసి కౌలు రుణార్థ కార్డులు ఇచ్చారు, వాళ్ళు అమ్ముకోవడానికి వీలు పడింది. ఇప్పుడేమో కౌలు రుణార్థ కార్డు లేదు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏం చెప్పింది, మేము రైతులకు కానీ రైతు బంధు ఇవ్వడానికి కానీ కౌలు రైతులకు గుర్తించి వారికి పంటలు అమ్ముకునే విధంగా పెసులుబాటు కల్పిస్తామన్నది. ఇంతవరకు కూడా పెసులుబాటు కల్పించేటువంటి పరిస్థితి ఉంది. అంటే కిసాన్ యాప్ అనేది చాలా దుర్భరమైనటువంటి పరిస్థితి ఉంది. ఇబ్బందులు తలెత్తుతాయని చెప్తున్నారు, ఫేస్ రికగ్నిషన్తో ఇబ్బందులు తలెత్తుతాయని చెప్తున్నారు, నెట్వర్క్ ప్రాబ్లం ఉందని చెప్తున్నారు. ఎట్లాంటి ఇబ్బందులు ఉంటాయి మీకు? ఇప్పుడు మేమంతా ఆదివాసీ గూడలలో కొండ ప్రాంతాల్లో ఉన్నాం. మా దగ్గర స్మార్ట్ మొబైల్ లేవు. స్మార్ట్ మొబైల్ లేనప్పుడేమో చిన్న మొబైల్ లేదు. అసలు రైతుకి మొబైల్ వాడుకోవడానికి ఆదివాసులు ఉన్నటువంటి గూడెల్లో ఎవరిక్కడో అంత నాలెడ్జ్ లేదు. అతను పంట ఉంది, పంటను ఎక్కడ తీసుకెళ్ళాలా, ఎవరి పేరిట అమ్ముకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే, నా పేరిట ఉన్నటువంటి వ్యవసాయ భూమి, నాకు ల్యాండ్ ఉంది, నేను అనారోగ్య పాలైనా, నాకు పీపీ ల్యాండ్ ఉంది, నాకు మొబైల్ కనెక్టివిటీ లేదు, నాకు నెట్వర్క్ లేనప్పుడు, సిగ్నల్ లేనప్పుడు, సిగ్నల్ ప్రాబ్లం ఉన్నప్పుడు నేను ఎవరి పేరిట చేసుకునేటువంటి నమోదు కావాలి. ఇది రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఏదైతే కిసాన్ యాప్ కేంద్ర ప్రభుత్వం తీసిందో దీన్ని దూరదృష్టితోని రైతులకు మేలు చేసే విధంగా చూడవలసినటువంటి అవసరం ఉంది. అసలు మేము కిసాన్ యాప్ అనేది చాలా మేము వ్యతిరేకిస్తున్నామని చెప్పేసి ఇది రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. ప్రధానంగా యాప్తోనే అనేక ఇబ్బందులు తలెత్తుతాయని వారు చెప్తున్నారు. మీరు చెప్పండి, ప్రధానంగా యాప్ వల్ల రైతులకి లాభమా నష్టమా ఎట్లా ఉంటుంది? అంటే ఇక్కడ ఎక్కువ గిరిజన రైతులు ఉంటారు ఆదిలాబాద్ జిల్లాలో. నేను 2 రకాలుగా సార్కు చూపించిన. ఇంతకంటే ముందు ఏ రకంగా అయితే టూల్ ట్యాక్స్ ఇలా ఉండేనో, ఫస్ట్ దీని ద్వారా డబ్బులు ఇచ్చుడి ద్వారానే ముందు వెళ్తుండే. దాని తర్వాత ఏమైందంటే మన స్కానర్ ద్వారా చేయాలని ప్రభుత్వం ఆదేశం చేసింది. అయినా కానీ అది ఒక్కటేసారి అమలు కాలేదు. అందుకోసమే కానీ ఇప్పుడు కూడా నేను ప్రభుత్వాన్ని కోరేది ఏమంటే, కొంత డైరెక్ట్ ఎవరైతే తెలని ఫార్మర్స్ ఉన్నారో, ఈ యాప్లో రాని ఫార్మర్స్ ఉన్నారో వాళ్ళకు కూడా చేయాలా. మరి ఎవరైతే ఇది యాప్ ద్వారా అమ్మాలనుకుంటే వాళ్ళకు ఆ రకంగా చేసినట్టయితే, ఎవరైతే యాప్ ద్వారా చేస్తారో కొనుగోలు చేసినట్టయితే ఎవరికి సౌకర్యం మంచిగా ఉంటే మెల్లగా అటు మారే అవకాశం ఉంటుంది. కాబట్టి సడన్గా ఒక్కటేసారి యాప్ పెడదామంటే రైతులకు కొంత ఇబ్బంది అవుతుంది అని మేము ఇప్పుడే మీటింగ్లో మాట్లాడడం జరిగింది. అదే రకంగా నా తరఫున కూడా నేను అదే కోరుతున్నాం. ఇది రైతులందరిలో కూడా ఒక అనుమానాలు ఉన్నాయి. యాప్ తమను ముంచుతుందనే ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెప్పండి, యాప్తో ఎట్లాంటి ఇబ్బందులు ఉన్నాయి, ఏ విధమైన సమస్యలు ఉన్నాయి? సమస్యలు అనేవి కొత్త విధానం వచ్చినప్పుడల్లా సమస్యలు వస్తాయి. దాన్ని అధిగమించే ప్రయత్నం అధికారుల ద్వారా ఇటు రైతులు మరియు వ్యాపారస్తులు అందరం కలిసి దానికి సంబంధించిన అన్నీ నేర్చుకొని ముందుకెళ్ళాలి. ఏది జరిగినా రైతు మంచి కోసం జరిగితే బాగుంటుంది అనేది మా ఉద్దేశం. రైతులకు అనుకూలమైంది ఉంటే రైతులు ఎట్లాగో దాన్ని అప్రూవ్ అవుతూ ఉంటారు ఆ విధానాన్ని. లేకపోతే ఖచ్చితంగా రేపు మార్కెట్లో కూడా మళ్ళీ గడబడయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఒక రైతులకు మంచి జరిగే విధానం ఏదైనా కూడా
దాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం ముందటి నుంచే చర్యలు తీసుకోవాలి. ఇప్పటికిప్పుడు అంటే సాధ్యం కాకపోవచ్చు, మరి అవసరమైనప్పుడు మరి దానికి తగ్గట్టుగా చర్యలు తీసుకుంటారని చెప్పి నేను భావిస్తున్నా. ప్రధానంగా యాప్ మీద అనుమానాలు ఉన్నాయి. అదేవిధంగా యాప్లో ఎట్లా బుకింగ్ చేసుకోవాలి, ఏ విధంగా స్లాట్ బుకింగ్ చేసుకొని పత్తిని అమ్ముకోవాలనే ఒక అనేక సమస్యలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ పరిస్థితుల్లో ఏదైతే ఈ సీజన్లో మాత్రం యాప్ లేకుండా కొనుగోలు చేస్తే రైతులకి న్యాయం జరుగుతుందని ఈ రైతులందరూ ఆ విధంగా కొనుగోలు చేపట్టాలని సర్కార్ను కోరుతున్నారు. కెమెరామెన్ విఠల్తో అంజయ్య, V6 న్యూస్, ఆదిలాబాద్.